గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1042. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 309 పాయింట్స్ పెరిగి 77,044 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 108 పాయింట్స్ పెరిగి 23,437 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.58% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.89% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.41% పెరిగింది. ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని స్లైట్ గా వాలటాలిటీ కనపడినా కూడా చివరికి ఈ రోజు సెషన్ లో మార్కెట్స్ అయితే పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. యాక్చువల్లీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. అదే యుఎస్ అండ్ చైనా మధ్యన ఈ ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతున్నదో దాని రిలేటెడ్ గా ఇప్పుడు చైనా అయితే యుఎస్ తో ఇప్పుడు డిస్కషన్స్ జరపడానికి రెడీగా ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే చైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే యుఎస్ వచ్చి డామినేటింగ్ పొజిషన్ లో కూర్చుని మేము ఏం చెప్తున్నాం అదే జరగాలి, ఇలాంటి బిహేవియర్ తోని కాకుండా రెస్పెక్ట్ఫుల్ గా అంటే రెండు కంట్రీస్ కూడా విన్ విన్ సిచ్యువేషన్ పొజిషన్ లోని ఉండి ఈ ట్రేడ్ టాక్స్ జరిగినట్లయితే దానికి చైనా అయితే సిద్ధంగా ఉన్నట్లుగా చైనీస్ గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని వేరియస్ మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేయడం జరిగింది. ఒకవేళ యుఎస్ అండ్ చైనా బోత్ కంట్రీస్ కూడా కొంచెం తగ్గి అంటే వాళ్ళ ఈగోలు కొంత పక్కన పెట్టి ఈ టారిఫ్ వార్ రిలేటెడ్ గా రెండు కంట్రీస్ కూడా కూర్చుని డిస్కషన్స్ జరిపి ఈ ఇష్యూ గనక సార్ట్ అవుట్ అయిందనుకోండి, అది గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. ఎందుకంటే ఎక్కువ కాలం ఇటువంటి కంటిన్యూ అయ్యనుకోండి అంటే మేజర్ ఎకానమీస్ రెండు ఎకానమీస్ కొట్టుకుని ఆ రెండు ఎకానమీస్ గానీ ఇంపాక్ట్ అయ్యాయనుకోండి, దానివల్ల అదర్ ఎకానమీస్ పైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇది ఏ కంట్రీకి కూడా మంచిది కాదు. సో చూడాలి, ఇప్పుడైతే చైనా రెడీగా ఉన్నట్లుగా న్యూస్ అయితే వస్తుంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ సైడ్ నుంచి కూడా మనం చూసాం అనుకోండి, ఆయన టారిఫ్స్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నారు. కానీ ఆయన కూడా ఒకసారి ఏమంటున్నారు, నేను చైనాతో డిస్కషన్స్ కి రెడీగానే ఉన్నాయని ఆయన చెప్తున్నారు కదా. చైనాతో డిస్కస్ చేయను, నేను అసలు చైనా మీద ఈ టారిఫ్స్ ఏవైతే వేసానో అది కంటిన్యూ చేస్తాను, ఇలా ఆయన కూడా స్టేట్మెంట్ షేర్. ఎందుకంటే అలాగని జరిగింది అనుకోండి, అల్టిమేట్లీ దానివల్ల యుఎస్ కూడా నష్టపోతుంది. కాబట్టి ఆయన కూడా కొంతవరకు తగ్గి చైనాతో డిస్కషన్స్ జరిపేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఈగో ఇష్యూలో అయిపోయింది కదా రెండు కంట్రీస్ మధ్యన. కొంతవరకు వీళ్ళిద్దరూ తగ్గి డిస్కషన్స్ జరుపుకుని ఈ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకున్నట్లయితే అది గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. ఎందుకంటే రెండు మేజర్ ఎకానమీస్ గానీ ఇలా కొట్టుకుని రెండు ఎకానమీస్ ఇంపాక్ట్ అయ్యాయి అనుకోండి, అది ఏ ఎకానమీకి కూడా మంచిది కాదు. సో ఈ ఇష్యూ త్వరగా సార్ట్ అవుట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ రోజు సెషన్ లో డొనాల్డ్ ట్రంప్ చైనా పైన 245% టారిఫ్స్ ని విధించినట్లుగా మధ్యాహ్నం అయితే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి. యాక్చువల్లీ ఆయన కొత్తగా చైనా పైన ఈ టారిఫ్స్ ని పెంచారా అంటే ఆయన కొత్తగా ఏమీ టారిఫ్స్ ని పెంచలేదు. ప్రీవియస్ గా విధించినటువంటి టారిఫ్స్ ఉన్నాయి కదా, వాటితో పాటు కొన్ని ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా స్పెషల్ టారిఫ్స్ ని విధించారు. ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసినట్లయితే ఆ ప్రొడక్ట్స్ పైన టోటల్ టారిఫ్ 245% కి వస్తుంది తప్ప ఈయన స్పెషల్ గా చైనా పైన ఇప్పుడు కొత్తగా 245% టారిఫ్స్ అయితే విధించలేదు. కాకపోతే మీడియాలో మధ్యాహ్నం ఆ న్యూస్ కొంత సర్క్యులేట్ అయ్యేసరికి అరే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తిరిగి చైనా పైన ఏమైనా టారిఫ్స్ ని విధించారు అడిషనల్ గా అని చెప్పి మార్కెట్ లో కొంతమంది వరి అయ్యి ఉంటారు. కానీ అది ఫ్రెష్ గా విధించినటువంటి టారిఫ్స్ కాదు, ప్రీవియస్ గా విధించినటువంటి టారిఫ్స్ తో పాటు స్పెషల్ టారిఫ్స్ అన్ని కలుపుకుని కొన్ని ప్రొడక్ట్స్ పైన ఆ 245% టారిఫ్ వర్తిస్తుంది అంతే. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవుతాయి. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ కంపెనీలోని చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఈవెన్ ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ని మేనేజ్ చేస్తుందని చెప్పి ప్రీవియస్ గానే లీడింగ్ రేటింగ్ ఏజెన్సీస్ అయినటువంటి ఇక్రా అండ్ అలాగే క్రిసిల్ ఈ రెండు రేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ కంపెనీ రిలేటెడ్ గా కన్సర్న్స్ అయితే రైజ్ చేశాయి కదా. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఇయర్ లోని ఈ కంపెనీ రిలేటెడ్ గా సెబీకి కూడా వేరియస్ కంప్లైంట్స్ రావడంతో సెబీ ఏం చేసిందంటే ఈ కంపెనీ యొక్క అకౌంట్ చెక్ చేయాలని చెప్పి ఈ కంపెనీ రిలేటెడ్ గా ఫారెన్సిక్ ఆడిటర్ అయితే నియమించడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఇప్పుడు సెబీ దగ్గర నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ రిపోర్ట్ వచ్చింది. ఒకసారి ఈ రిపోర్ట్ చదివినట్లయితే కంపెనీస్ ఏ విధంగా ఇన్వెస్టర్స్ ని మోసం చేస్తాయన్న దానికి ఒక కేస్ స్టడీ లాగే ఉంటుంది ఈ రిపోర్ట్. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ అయినటువంటి అన్మోల్ సింగ్ జగ్గి అండ్ అలాగే పునీత్ సింగ్ జగ్గి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనడానికని చెప్పి ఇరెడా అండ్ అలాగే పిఎఫ్సి ఈ రెండు కంపెనీస్ దగ్గర నుంచి కూడా లోన్స్ ని అయితే తీసుకున్నారు. ఆ లోన్స్ ని తీసుకుని వీళ్ళు టోటల్ గా 6,400 ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే 663 crores కి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొన్నామని చెప్పి చూపించారు. కాకపోతే వీళ్ళు కొన్నవి కేవలం 4,704 ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే, అంటే 567
1.7 crores మాత్రమే ఖర్చు అయ్యాయి. రిమైనింగ్ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది? సింపుల్, ఆ అమౌంట్ ని వీళ్ళు ఏం చేశారంటే ఆ కార్స్ కొన్నటువంటి కంపెనీ ఉంటది కదా, ఆ కంపెనీస్ కి ట్రాన్స్ఫర్ చేసి దాని నుంచి వీళ్ళ ఓన్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుని, లేదా వీళ్ళ రిలేటెడ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి కదా వాటికి ట్రాన్స్ఫర్ చేయించుకుని, వీళ్ళు ఇండివిజువల్ గా వీళ్ళ పేరు పైన ప్రాపర్టీస్ కొనడానికి అనేది చెప్పి చాలా రకాలుగానే యూజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, లోన్స్ అన్ని కూడా మేము కరెక్ట్ గానే పే చేస్తున్నాం అని చెప్పి కంటిన్యూస్ గా క్లెయిమ్ చేస్తున్నారు కదా. దాని రిలేటెడ్ గా కూడా సెబీ వీళ్ళని క్వశ్చన్ అడిగితే వీళ్ళకి ఇరడా అండ్ పిఎఫ్సి ఈ రెండు కంపెనీస్ కూడా కాంటాక్ట్ లెటర్స్, అంటే వీళ్ళు ఆన్ టైం లోన్ ను తిరిగి పే చేస్తున్నారని చెప్పి కాంటాక్ట్ లెటర్స్ ఇచ్చినట్లుగా వీళ్ళైతే సబ్మిట్ చేశారు. ఆ లెటర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వాటి రిలేటెడ్ గా ఇరడా అండ్ పిఎఫ్సి రెండు కంపెనీస్ ని అడిగితే మేము అటువంటి లెటర్స్ ఏవి కూడా ఇష్యూ చేయలేదని చెప్పి రెండు కంపెనీస్ కూడా డినై చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఏ విధంగా మోసం చేశారో మీరే చూడొచ్చు. ఏకంగా వేరే కంపెనీస్ యొక్క లెటర్ హెడ్స్ అనేది కూడా యూజ్ చేసేసి అవి ఫ్రాడ్ లెటర్స్ ని కూడా వీళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఇక్రా వాళ్ళు ప్రీవియస్ గానే రైజ్ చేశారు కదా కన్సర్న్స్, అంటే మాకు ఫ్రాడ్ లెటర్స్ అవి సబ్మిట్ చేశారని. ఆ టైంలో ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ మేము అటువంటి తప్పులే చేయలేదని చెప్పి క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ అంతే కాకుండా వీళ్ళు ఈ లోన్స్ అవి తీసుకున్నటువంటి అమౌంట్స్, అంటే కంపెనీ యొక్క అమౌంట్ ని వీళ్ళ ఓన్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని డిఎల్ఎఫ్ లోని లగ్జరీ ప్రాపర్టీస్ అవి కూడా కొనడం జరిగింది. చూడండి ఎలా ట్రాన్స్ఫర్ అయిందో. జెన్సాల్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి వీళ్ళ రిలేటెడ్ పార్టీ కంపెనీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే అక్కడి నుంచి అన్మోల్ సింగ్ జగ్గి గారి అకౌంట్ కి వెళ్ళింది, దాని నుంచి ఆయన మదర్ అకౌంట్ కి వెళ్ళింది, దాని డిఎల్ఎఫ్ ప్రాపర్టీకి వెళ్ళింది. దాని తర్వాత డిఎల్ఎఫ్ ప్రాపర్టీ నుంచి ఏదైతే ఫండ్స్ వీళ్ళకి రిటర్న్ వచ్చాయో అక్కడి నుంచి జస్మేంద్ర కౌర్ గారి అకౌంట్ కి ఆ డబ్బులు వెళ్ళినట్లయితే ఆవిడేమో అన్మోల్ సింగ్ జగ్గి గారి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసింది. అతను ఏం చేశారు, ఈ డబ్బుల్ని వాలరీ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఇక్కడ వరకు కూడా రిటర్న్ బాగానే జరిగినా ఫైనల్లీ అది జెన్సాల్ కి రాకుండా వీళ్ళకి చెందిన అనదర్ గ్రూప్ ఎంటిటీ అయిన మ్యాట్రిక్స్ గ్యాస్, అంటే ఆ కంపెనీ ప్రమోటర్ కి చెందినటువంటి ఆ కంపెనీలోకి డబ్బులు వెళ్ళాయి. సో ఏం చేసేవారంటే కంపెనీకి చెందినటువంటి డబ్బుల్ని ఈ విధంగా వేరియస్ టైప్స్ లోని ట్రాన్స్ఫర్ చేసుకుని వీళ్ళ అవసరాల కోసం అది చెప్పి ఆ డబ్బుల్ని యూజ్ చేసుకోవడం జరిగింది. సో ఇలాగ కంపెనీ డబ్బులు అంటే ఎవరి డబ్బులు అవి, వీళ్ళ ఓన్ డబ్బులా కాదు కదా. వన్స్ అది లిస్టెడ్ కంపెనీ అయిందంటే అది ఇన్వెస్టర్స్ కి చెందినటువంటి డబ్బులు. ఆ డబ్బుల్ని వీళ్ళు ఈ రకంగా మిస్యూజ్ చేసి చాలా మంది ఇన్వెస్టర్స్ ని వీళ్ళు మోసం చేయడం జరిగింది. దీంతో పాటు వీళ్ళు ఇంకా చాలా మోసాలు చేశారు. వాటన్నిటి రిలేటెడ్ గా కూడా సెబీ అయితే డీటెయిల్ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. సో కంపెనీ రిలేటెడ్ ఇటువంటి ఫ్రాడ్స్ చేశారని చెప్పి బయటపడడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ చేసాం. యాక్చువల్లీ ఈ రోజే కాదు, రేటింగ్ ఏజెన్సీస్ ఎప్పుడైతే వీళ్ళు రిలేటెడ్ గా కన్సర్న్స్ రైజ్ చేసాయో అక్కడి నుంచి కూడా కంటిన్యూస్ గా స్టాక్ లోనైతే ప్రెషర్ కనపడుతుంది. ఇప్పుడు డైరెక్ట్ సెబీ ఫారెన్సిక్ ఆడిట్ లోనే వీళ్ళు ఇటువంటి దొంగ పనులు చేశారని చెప్పి బయటపడింది. కాబట్టి ఈ కంపెనీ స్టాక్ మళ్ళీ రికవర్ అవడం కూడా కష్టమే. దీనివల్ల ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన చాలా మంది ఇన్వెస్టర్స్ నష్టపోతారు. అండ్ అంతే కాకుండా ఈ కంపెనీకి లోన్స్ ఇచ్చినటువంటి ఇరడా అండ్ పిఎఫ్సి లాంటి కంపెనీస్ కి కూడా మనం ఇది నెగిటివ్ గానే చూడొచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ లోన్స్ రీపే చేయలేరు కదా. అప్పుడు ఏం జరుగుతుంది, ఇరడా అండ్ పిఎఫ్సి లాంటి కంపెనీస్ కి అది ఎన్పిఏ గా మారుతుంది. కాబట్టి వాటి రిలేటెడ్ గా కూడా మనం ఇది నెగిటివ్ గానే చూడొచ్చు. సో అందుకని ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ కంపెనీకి ఆర్డర్స్ వస్తున్నట్టుగా అప్డేట్స్ అవి ఇస్తుంటారు కదా. జనరల్లీ జెన్సాల్ గురించి మనం చూసినట్లయితే వేరియస్ టైమ్స్ వీళ్ళకి ఇన్ని ఆర్డర్స్ వచ్చాయి అన్ని ఆర్డర్స్ వచ్చాయని వీళ్ళు షేర్ చేసేవారు కదా. సో ఆర్డర్ బుక్ చూసుకునే మనం ఇన్వెస్ట్ చేసేకుండా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్, వీళ్ళ క్యాష్ ఫ్లోస్ ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే కొన్నిసార్లు ఆ కంపెనీస్ చేసేటువంటి తప్పులు మనకి తెలుస్తాయి. కాబట్టి అటువంటి కంపెనీస్ తోని మనం జాగ్రత్తగా ఉండొచ్చు. నెక్స్ట్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ బయటపడి చాలా రోజులు అయింది కదా. ఈ స్కామ్ లోని ఎంతో మంది పెద్దవాళ్ళు, అంటే పొలిటీషియన్స్ తో పాటు చాలా మంది డబ్బున్న వాళ్ళు కూడా ఈ స్కామ్ లోని ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఆ టైంలోనే న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ స్కామ్ రిలేటెడ్ గా మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఢిల్లీ, ముంబై, చండీగఢ్, అహ్మదాబాద్, ఇండోర్, జైపూర్, చెన్నై, సంబల్పూర్ లాంటి వేరియస్ లొకేషన్స్ లోని సెర్చ్ ఆపరేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారని. అండ్ అంతే కాకుండా ఈ స్కామ్ రిలేటెడ్ గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ కంపెనీ అయిన ఈజ్ మై ట్రిప్ యొక్క ఫౌండర్ అయిన నిశాంత్ పిట్టి గారికి చెందినటువంటి ప్రిన్సెస్ లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నట్టుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ మహాదేవ్ ఆన్లైన్ బ్యాటింగ్ యాప్ తోని ఈజ్ మై ట్రిప్ యొక్క ప్రమోటర్ కి కూడా లింక్ ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు ఈయనకి చెందినటువంటి ప్రిన్సెస్ లో కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఇంకా అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం వరకు ఇంకా ఈజ్ మై ట్రిప్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి త్వరలోనే ఈజ్ మై ట్రిప్ వాళ్ళు దీనికి ఏదైనా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తారేమో. కాకపోతే ఏదైనా కంపెనీ ఆర్ కంపెనీకి చెందినటువంటి ప్రమోటర్స్ ఇటువంటి ఫ్రాడ్స్ లోని స్కామ్స్ లోని ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి న్యూస్ లో వచ్చాయనుకోండి, అటువంటి కంపెనీస్ తో కొంత జాగ్రత్తగా ఉండడమే బెటర్. ఒకవేళ వాళ్ళు నిజంగా ఈ తప్పు చేసినట్టు బయటపడినట్లయితే మాత్రం ఆ స్టాక్స్ లో మనకి చాలా ప్రెషరే కనపడుతుంది. కాబట్టి ఒక్కోసారి ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడం కూడా కష్టం. సో దానివల్ల మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ హైదరాబాద్ లోని అన్సోల్డ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ స్టాక్ రోజు రోజుకి పెరిగిపోతున్నట్లుగా ఆండ్రాక్ రీసెర్చ్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు వేరియస్ సిటీస్ లోని వీళ్ళ రీసెర్చ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీనిలోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లోని బెంగళూరులోని అఫోర్డబుల్ ప్రాపర్టీ స్టాక్ ఏదైతే ఉన్నదో ఆ స్టాక్
స్టాక్ నియర్లీ 51% వరకు తగ్గినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే బెంగళూరులో సేల్స్ బాగా జరుగుతున్నట్టున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఏదైతే ఇన్వెంటరీ ఉన్నదో ఆ ఇన్వెంటరీ అయితే క్లియర్ అవుతుంది. దీంతో పాటు చెన్నైలో కూడా నియర్లీ 44% వరకు ఆ ఇన్వెంటరీ తగ్గిందని. కాకపోతే హైదరాబాద్ విషయంకి వచ్చేసరికి అఫోర్డబుల్ సెగ్మెంట్ లోని స్టాక్ నియర్లీ 9% పెరిగినట్లుగా, అదే లగ్జరీ సెగ్మెంట్ లో చూసినట్లయితే సేల్ అవ్వకుండా ఉన్నటువంటి స్టాక్ 6% వరకు పెరిగినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం చూసినట్లయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కొంతవరకు ఏదైతే స్లో డౌన్ కనపడుతున్నదో దాంతోనే ఇక్కడ ప్రాపర్టీ సేల్స్ తగ్గుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్ గా ప్రీవియస్ గా ఏవైతే ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోయాయో ఆ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ అయితే పూర్తవుతుంది కాబట్టి ఆ ఇన్వెంటరీ రోజు రోజుకి పెరిగిపోతుంది. బట్ వీళ్ళు రీసెర్చ్ చేసినటువంటి అదర్ 7 సిటీస్ లైక్ పూణే కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, దీంతో పాటుగా అదర్ సిటీస్ లో అన్నిటిలో కూడా ప్రాపర్టీ సేల్స్ బాగా జరగడంతో ఇన్వెంటరీ అయితే తగ్గుతున్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇండియా వైడ్ రియల్ ఎస్టేట్ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, దానివల్ల ఈ రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీస్ లాభపడిన ఉన్నాయి. దీంతో పాటుగా ఇప్పుడు సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, న్యూ ప్రాజెక్ట్స్ కూడా బాగానే లాంచ్ అవుతాయి కదా. సో ఈ న్యూ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ లోని మనకి సిమెంట్, ఐరన్ వీటి యొక్క యూసేజ్ బాగా పెరుగుతుంది కాబట్టి ఈ కంపెనీస్ లాభపడిన ఉన్నాయి. దీంతో పాటుగా వైర్స్ అండ్ కేబుల్స్, టైల్స్, సింక్స్ ఇటువంటి అన్ని కంపెనీస్ కూడా దీని వలన చాలా లాభపడి ఉన్నాయి. ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ సెక్టర్ లో మళ్ళీ తిరిగి మంచి బూమ్ గానీ కనపడింది అనుకోండి, దానివల్ల ఈ వాల్యూ చైన్ లో ఉన్నటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా బిగ్ బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ వేస్ట్ పాలసీకి అగైనిస్ట్ గా డైకిన్ అండ్ సామ్సంగ్ తో పాటుగా మరికొన్ని కంపెనీస్ ఫైట్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మన కంట్రీలోని ఈ వేస్ట్ అన్నది భయంకరంగా పెరిగిపోతున్నది కదా. యుఎస్ అండ్ చైనా తర్వాత చూసినట్లయితే మన కంట్రీలోనే ఈ వేస్ట్ అన్నది చాలా ఎక్కువగా పెరుగుతుంది. కానీ ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఏదైతే ఉన్నదో అది సరైన పద్ధతిలో జరగట్లేదు కాబట్టి దానివల్ల ఎన్విరాన్మెంట్ అయితే రోజు రోజుకి దెబ్బతింటుందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ వేస్ట్ రీసైక్లింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ వేస్ట్ రీసైక్లింగ్ కంపెనీస్ కి మినిమం పేమెంట్ ఇంత చేసి కంపల్సరీ ఎలక్ట్రానిక్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే దాన్ని ఫాలో అవ్వాలని చెప్పి గవర్నమెంట్ రూల్ తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఈ రూల్ ని ఫాలో అయ్యి మినిమం ఇంత అమౌంట్ అని చెప్పి ఈ వేస్ట్ కి పే చేసినట్లయితే దానివల్ల ఈ కంపెనీస్ యొక్క మార్జిన్స్ దెబ్బతింటాయి. కాబట్టి ఈ కంపెనీస్ లైక్ హిటాచి కావచ్చు, డైకిన్ కావచ్చు, సామ్సంగ్ కావచ్చు అండ్ అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా దీనికి అగెనిస్ట్ గా కోర్టులోనైతే కేసు ఫైల్ చేస్తున్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ స్టెప్ అయితే ఒక రకంగా మంచిది. ఎందుకంటే ఈ వేస్ట్ రోజు రోజుకి పెరిగిపోయి దాని రీసైక్లింగ్ సరిగ్గా జరగలేదు అనుకోండి, దానివల్ల మన కంట్రీలోనే పొల్యూషన్ భయంకరంగా పెరిగి ఎన్విరాన్మెంట్ దెబ్బతినొచ్చు కదా. సో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్ వల్ల ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది కాబట్టి ఈ ఇండస్ట్రీలోని బాగానే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా మన కంట్రీలో పొల్యూషన్ కూడా తగ్గచ్చు. బట్ ఈ కంపెనీస్ యొక్క లాభాలు తగ్గుతున్నాయి కాబట్టి ఈ కంపెనీస్ అయితే దీనికి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కోర్టులో అయితే కేసు ఫైల్ చేశారు కదా. ఫైనల్లీ గవర్నమెంట్ అండ్ వీళ్ళ మధ్యన బ్యాటిల్ ఎవరు విన్ అవుతారు అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఫార్మా కంపెనీస్ అయినటువంటి లుపిన్ అండ్ జైడస్ లైఫ్ సైన్సెస్ ఈ రెండు కంపెనీస్ కి కూడా యుఎస్ కోర్టులోని ఒక షాక్ తగిలింది. దీంతోనే ఈ రెండు స్టాక్స్ కూడా ఈ రోజు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. యాక్చువల్లీ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేసేటువంటి డ్రగ్ అయిన మిర్బెట్రిక్ యొక్క జెనరిక్ వెర్షన్ మిరా బ్యాక్గ్రౌండ్ ఈ డ్రగ్ ని ఈ రెండు కంపెనీస్ కూడా యుఎస్ లోని సేల్ చేస్తున్నాయి. కాకపోతే ఈ మిర్బెట్రిక్ రిలేటెడ్ గా ఆస్ట్రలస్ ఫార్మా వాళ్ళకి ఇంకా పేటెంట్ ఉన్నది. సో వాళ్ళకి పేటెంట్ ఉండడంతో ఆ డ్రగ్ యొక్క జెనరిక్ వెర్షన్ వీళ్ళు ఎలా తయారు చేసి యుఎస్ లో అమ్ముతారని చెప్పి ఆస్ట్రలస్ ఫార్మా వాళ్ళు యుఎస్ కోర్ట్ ని అప్రోచ్ అయ్యారు. సో యుఎస్ కోర్ట్ ఈ కంపెనీస్ యొక్క వాదనను విన్న తర్వాత ఆస్ట్రలస్ ఫార్మాకి ఫేవర్ గా తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో ఆస్ట్రలస్ ఫార్మాకి ఫేవర్ గా తీర్పు వచ్చింది కాబట్టి ఈ రెండు కంపెనీస్ కూడా ఈ డ్రగ్ యొక్క జెనరిక్ వెర్షన్ ని ఇప్పుడు యుఎస్ లో సెల్ చేయకూడదు. అండ్ అంతేకాకుండా ఈ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళకి యుఎస్ లో ఏవైతే స్టాక్ ఉంటుందో ఆ ఎగ్జిస్టింగ్ స్టాక్ ని కూడా వీళ్ళు అక్కడి నుంచి విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ డ్రగ్ ద్వారా జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి $35 మిలియన్ వరకు క్వార్టర్లీ సేల్స్ జనరేట్ అవుతున్నట్లయితే లుపిన్ వాళ్ళకి క్వార్టర్లీ $25 to $30 మిలియన్ వరకు కూడా రెవెన్యూని జనరేట్ చేస్తున్నట్టుగా ఎస్టిమేట్ చేస్తున్నారు. నో ఈ డ్రగ్ రిలేటెడ్ గా యుఎస్ కోర్టులో వీళ్ళకి అగైనిస్ట్ గా తీర్పు వచ్చింది కాబట్టి ఈ సేల్స్ పైన అయితే ఇంపాక్ట్ పడబోతుంది. దాంతోనే ఈ రెండు స్టాక్స్ కూడా ఈ రోజు సెషన్ లోని నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళకి ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ AIoT ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. నో ఈ సబ్సిడరీ కంపెనీతోని చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి రియల్మీ వాళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా రియల్మీ వాళ్ళ కోసం ఈ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఇయర్ ఫోన్, స్మార్ట్ వాచెస్, టాబ్లెట్స్ తో పాటుగా వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. సో రియల్మీతో ఏదైతే ఈ న్యూ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారో దీని ద్వారా ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. నెక్స్ట్ లెడ్ మెటల్ అండ్ అలాయ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు తమిళనాడులోని టోటల్ గా 72,000
MT per annum కెపాసిటీని ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. దీనిలోని ఫస్ట్ ఫేజ్ లోని 36,000 MT per annum కెపాసిటీలోని కమర్షియల్ ప్రొడక్షన్ ని ఈ రోజు నుంచి వీళ్ళు స్టార్ట్ చేసినట్లుగా, అండ్ ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీ అని, ఇండియాలోనే ఇలాంటి ఫెసిలిటీ ఇదే ఫస్ట్ అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఏదైతే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ లో కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందో దీని ద్వారా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది పాండి ఆక్సైడ్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ కే ఫిన్టెక్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఎసెంట్ ఫండ్ సర్వీసెస్ పీటీఈ లిమిటెడ్ లోని 51% స్టేక్ ని $34.7 మిలియన్ కి అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ ఇనిషియల్ గా వీళ్ళు ఈ కంపెనీలో 51% స్టేక్ ని అక్వైర్ చేయనున్నారు. ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ 5 years లో ఈ కంపెనీలో 100% స్టేక్ అంటే రిమైనింగ్ 49% స్టేక్ ని కూడా అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఏసెంట్ అనేటువంటి కంపెనీకి సింగపూర్ లోని హెడ్ క్వార్టర్ ఉన్నది. అండ్ వీళ్ళు గ్లోబల్లీ 18 జియోగ్రఫీస్ లోని 260 గ్లోబల్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్స్ కి వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ ప్రెసెంట్ $24 బిలియన్ AUM ని మేనేజ్ చేస్తున్నదని, సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా కే ఫిన్టెక్ వాళ్ళు గ్లోబల్ ఫండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇండస్ట్రీలోని వీళ్ళ పొజిషన్ ని ఫర్దర్ గా స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ న్యూ కంపెనీని ఏదైతే అక్వైర్ చేశారో దాని ద్వారా వీళ్ళ బిజినెస్ ని కూడా ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇది కే ఫిన్టెక్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఐరన్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి గ్యాలెంట్ ఇస్పాట్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు స్టీల్ బిలెట్ కెపాసిటీని 5,28,000 MTPA నుంచి 8,250 MTPA కి పెంచడానికి, అంటే టోటల్ గా 2,72,200 MTPA కెపాసిటీ యాడ్ చేయడానికి అయితే వీళ్ళు బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. దీంతో పాటు రోలింగ్ మిల్, స్పాంజ్ ఐరన్, ప్యాలెట్ యొక్క కెపాసిటీస్ ని కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్ ని కూడా సెటప్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు ఏదైతే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయబోతున్నారో దీని ద్వారా ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. టోటల్ గా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి అప్రాక్సిమేట్లీ 1,015 crores వరకు కూడా అవుతుందని, ఈ అమౌంట్ ని టోటల్ గా వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారానే అడ్జస్ట్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ 2026 మార్చ్ కల్లా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఒలెక్ట్రా గ్రీన్ అండ్ జేబీఎం ఆటో లాంటి స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సిటీస్ లో కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది కదా. దీనిలో భాగంగానే PM E-Drive స్కీమ్ లోని 9 సిటీస్ లోని టోటల్ గా 10,000 ఎలక్ట్రిక్ బస్సెస్ రిలేటెడ్ గా త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రొక్యూర్మెంట్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టోటల్ గా 9 సిటీస్ లో ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అన్నిటిని కూడా సప్లై చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తుంది. ఒకవేళ ఈ టెండర్ త్వరలోనే లాంచ్ చేసినట్లయితే ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఈ టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి ఆర్డర్స్ ని విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అయినటువంటి మహానగర్ గ్యాస్ అండ్ ఇంద్రప్రస్థ గ్యాస్ లాంటి స్టాక్స్ లో ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళకి ఏదైతే చీప్ గా APM గ్యాస్ అలొకేషన్ ఇస్తుందో ఆ అలొకేషన్ ని కట్ చేయొచ్చు అని చెప్పి రీసెంట్ గా న్యూస్ వచ్చింది కదా. యాక్చువల్లీ ఏంటంటే గవర్నమెంట్ మల్టిపుల్ టైమ్స్ ఈ గ్యాస్ అలొకేషన్ ఆల్రెడీ కట్ చేసింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇచ్చేటువంటి APM గ్యాస్ అలొకేషన్ ని గవర్నమెంట్ కట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళకి నియర్లీ 20% వరకు కట్ చేసినట్లయితే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళకి 18% అలొకేషన్ ని కట్ చేశారు. అండ్ అదానీ గ్యాస్ కి 15% వరకు అలొకేషన్ ని కట్ చేయడం జరిగింది. ఈ APM గ్యాస్ అలొకేషన్ తగ్గిస్తే వీళ్ళకి వచ్చేటువంటి ఇంపాక్ట్ ఏంటి? సింపుల్, వీళ్ళకి గవర్నమెంట్ ఈ APM గ్యాస్ అలొకేషన్ ఏదైతే ఇస్తుందో అది చీప్ గా వస్తుంది వీళ్ళకి. దాని ద్వారా వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఈ చీప్ గ్యాస్ అలొకేషన్ కట్ అయిపోయినట్లయితే వీళ్ళు ఏం చేయాలి? బయట ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి వీళ్ళు గ్యాస్ కొనుక్కుని కస్టమర్స్ కి సప్లై చేయవలసి ఉంటుంది. సో అలా కస్టమర్స్ కి ఎక్స్పెన్సివ్ గ్యాస్ కొనుక్కుని వీళ్ళు సప్లై చేస్తే ఆబ్వియస్గా వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా. సో అది వీళ్ళ రిలేటెడ్గా నెగిటివ్ కానుంది. కాకపోతే వీళ్ళు త్వరలోనే ఒకవేళ ప్రైస్ హైక్ తీసుకున్నారనుకున్నా, అంటే వీళ్ళు కాస్ట్లీ గ్యాస్ కొనుక్కొని సప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఎండ్ యూజర్కి ఆ ప్రైస్ని వీళ్ళు పాస్ ఆన్ చేయగలిసారనుకోండి సక్సెస్ఫుల్లీ, అప్పుడు వీళ్ళ మీద పడేటువంటి ఇంపాక్ట్ని తగ్గించుకోవచ్చు. కానీ అంటిల్ అండ్ అన్లెస్ వీళ్ళు ఆ ప్రైస్ని పాస్ ఆన్ చేయలేనంత వరకు కూడా వీళ్ళపైన ఆ ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి సనోఫీ రిలేటెడ్గా సోషల్ మీడియాలో అయితే ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది. వీళ్ళ ఫేమస్ డయాబెటీస్ ఇన్సులిన్ బ్రాండ్ అయినటువంటి
ల్యాంటస్ ని ఇండియాలోని వేరియస్ ఫార్మా కంపెనీస్ కి సెల్ చేయడానికి వీళ్ళు చూస్తున్నట్టుగా అయితే ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతో దానికి సనోఫీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు ఈ న్యూస్ ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో అది జస్ట్ ఫేక్ న్యూస్ అని వీళ్ళైతే సెల్ చేయడానికి సిద్ధంగా లేవని చెప్పి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసేటువంటి యాసిడియం హెల్త్ కేర్ లోని హైదరాబాద్ బేస్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయిన క్వాలిటీ కేర్ హాస్పిటల్స్ ని మర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ మర్జర్ కి ఇప్పుడు CCI అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ అయితే వచ్చేసింది. ఈ అప్రూవల్ రావడంతో ఈ మర్జర్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళనున్నది. నా క్వాలిటీ కేర్ కూడా వచ్చి యాసిడియం హెల్త్ కేర్ కి యాడ్ అవడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్ గా మల్టిపుల్ సిటీస్ లోని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి అయితే ఇది హెల్ప్ఫుల్ అవునున్నది. సో లాంగ్ టర్మ్ లోని ఇది యాసిడియం హెల్త్ కేర్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐటీ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి విప్రో వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ లో చూసిన క్వార్టర్ చూసిన స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ప్యాట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఇంకా బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా స్లైట్ గా బిలోలోనే వీళ్ళ నెంబర్స్ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. వీళ్ళ నెంబర్స్ కన్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏదైతే గైడెన్స్ వచ్చిందో ఆ గైడెన్స్ కొంచెం వీక్ గా ఉన్నది. ఈ జూన్ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని 1.5% నుంచి 3.5% ఇన్ బిట్వీన్ వరకు డ్రాప్ కనపడచ్చు అని చెప్పి వీళ్ళ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో జూన్ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ ఇంతలా తగ్గుతాయని చెప్పి వీళ్ళ గైడెన్స్ ఇస్తున్నారంటే మార్కెట్ ఎన్విరాన్మెంట్ లో ఇంకా కొంతవరకు వీక్నెస్ కనపడుతున్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోనే వీళ్ళ మేనేజ్మెంట్ అయితే ఈ ఫస్ట్ క్వార్టర్ రిలేటెడ్ గా వీక్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అవుతూ ఈ ఇయర్ మొత్తం గ్లోబల్ ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్ లోని అన్సర్టనిటీ అయితే కంటిన్యూ అయిందని, దీనికి తోడు ఇప్పుడు యుఎస్ టారిఫ్స్ కూడా అనౌన్స్ చేసింది కదా. ఈ టారిఫ్స్ అనౌన్స్ చేయడం వల్ల ఈ గ్లోబల్ అన్సర్టనిటీ మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అండర్లైనింగ్ డిమాండ్ స్ట్రాంగ్ గానే ఉన్నా కూడా క్లయింట్స్ అయితే కొంతవరకు కాషియస్ అప్రోచ్ లోనే వెళ్తున్నారు. దీంతో లార్జ్ డీల్స్ లో కూడా కొంతవరకు స్లో డౌన్ చూడొచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే యుఎస్ ఎకానమీలో ఏదైతే కొంతవరకు వీక్నెస్ కనపడుతున్నదో దాంతో ఈ Q1 రిలేటెడ్ గా వీళ్ళు కొంతవరకు వీక్ గైడెన్స్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ గైడెన్స్ ఏదైతే కంపెనీ వీక్ గా ఇచ్చిందో దీంతో రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇరెడా వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 37% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 49% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ స్లైట్ గా పెరిగింది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. సిమిలర్లీ నెట్ ఎన్పిఏ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో పెరిగిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళ అవుట్ స్టాండింగ్ లోన్ బుక్ లో కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 28% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. కానీ ఇందాక మనం జెన్సాల్ గురించి మాట్లాడుకున్నప్పుడు జెన్సాల్ కి ఎక్కువగా లోన్స్ ఇచ్చింది ఇరెడా వాళ్ళే కదా. ఒకవేళ జెన్సాల్ గనక ఫుల్ ఫ్లెష్ గా ఇంపాక్ట్ అయిందనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ ఇరెడా వాళ్ళ పైన కూడా పడుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ టోటల్ ఏపీఈ లోని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా ఈవెన్ మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ లో మాత్రం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఏఈఎం లో కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ ప్రొటెక్షన్ ఏపీఈ లో కూడా 7.4% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ గుడ్. అండ్ కమింగ్ టు పర్సిస్టెన్సీ రేషియో వీళ్ళ 13th month, 25th month, 37th month పర్సిస్టెన్సీ రేషియోలోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ 49th month అండ్ 61st month పర్సిస్టెన్సీ రేషియో మాత్రం తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోను, గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం ఇన్కమ్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎప్పుడైనా సరే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ కంబైన్డ్ రేషియో ఎంత ఉన్నది అన్నది మనం చూడాలి. ఎందుకంటే ఈ కంబైన్డ్ రేషియో 100% కన్నా కూడా ఎంత బిలో ఉంటే అదే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి ప్రాఫిట్. బట్ ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళ కంబైన్డ్ రేషియో అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా 100% కన్నా పైనే ఉన్నది. కానీ ఈ కంబైన్డ్ రేషియోని వీళ్ళు కంటిన్యూస్ గా తగ్గించుకుంటూ వస్తున్నారు, విచ్ ఈస్ గుడ్. ఇది 100% బిలోకి తీసుకెళ్ళినట్లయితే ఇంకా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ ఇండివిజువల్ బుక్ అయితే బాగా పెరిగింది, విచ్ ఇస్ గుడ్. అండ్ గ్రూప్ బుక్ ని వీళ్ళు తగ్గించుకున్నారు. యాక్చువల్లీ ఏదైనా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళ గ్రూప్ బుక్ కన్నా కూడా ఇండివిజువల్ బుక్ బాగా గ్రో అయితేనే అది ఆ కంపెనీస్ కి చాలా బెనిఫిట్ గా మనం చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే ఓకే, అంటే మరీ అంత పెద్ద గ్రోత్ డెలివర్ చేయలేదు కానీ డీసెంట్ గానే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.